వర్షం కురిసిన తరువాత పర్వతాల రంగు ఎలా మారిపోతుందో, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నల్లగా నిర్జీవంగా కనిపించిన ఆ పర్వతాలు ఒక క్షణంలోనే ఎరుపు, పసుపు, నీలం రంగులతో మెరవడం మొదలు పెడతాయి. శాస్త్రం చెబుతోంది, వర్షపు నీరు రాళ్లల్లో ఉన్న ఇనుము, ఐరన్ మరియు ఇతర ఖనిజాలతో మినరల్స్ కలిసినప్పుడు ఆక్సిజన్తో ఒక రసాయన క్రియ, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అది రాళ్లకు విభిన్న రంగులను ఇస్తుంది. కానీ ఖుర్ఆన్ ఈ సత్యాన్ని 400 ఏళ్ల క్రితమే తెలిపింది. అల్లాహ్ ఇలా అంటున్నాడు, మీరు చూడలేదా? అల్లాహ్ ఆకాశం నుండి వర్షం కురిపించాడు. ఆ నీటి ద్వారా మేము పలు రంగుల ఫలాలను ఉత్పత్తి చేశాము. అలాగే పర్వతాలలో కూడా తెలుపు, ఎరుపు మరియు గాఢ నలుపు రంగుల గడ్డలుగా చేశాము. సూరహ్ ఫాతిర్ 35 ఆయత్ 27. ప్రతి వర్షపు బిందువు కేవలం భూమిని శుభ్రం చెయ్యదు, అది మనకు గుర్తు చేస్తుంది రంగులసలు అందమనేది అల్లాహ్ యొక్క శక్తి యొక్క ప్రతిబింబమని. మరియు గుర్తుంచుకో, ఖురాన్ శాస్త్రం కంటే ఉన్నతమైనది. ముమిన్, విశ్వాసి అంటే ఖురాన్ మరియు హదీత్ను సహాబా రదియల్లాహు అన్హుం ఎలా అర్థం చేసుకున్నారో అలాగే అర్థం చేసుకునేవాడు. శాస్త్రం నమ్మినా నమ్మకపోయినా ఒకసారి ఆలోచించు, ఏ అల్లాహ్ పర్వతాలకు రంగు ఇచ్చాడో అదే అల్లాహ్ మన హృదయాలను కూడా మార్చగలడు. మనకు కావలసింది ఒక్కటే, మన ఆలోచనలను, మన నియ్యత్తు, సంకల్పం ఖురాన్ రంగులలోకి మార్చుకోండి. ఎందుకంటే మనసుకు ప్రశాంతి శాస్త్రంలో కాదు, విశ్వాసంలో ఉంది.